వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచమంతా తెలిసిన కోహినూర్ వజ్రం కేవలం ఒక రత్నం మాత్రమే కాదు. ఇది శతాబ్దాల చరిత్ర, రాజకీయ ఆధిపత్యం మరియు కళాత్మక నైపుణ్యం యొక్క సాక్షి. ఈ అద్భుతమైన రత్నం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కోహినూర్ వజ్రం గురించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని కామెంట్ చేయండి. కోహినూర్ వజ్రం భారతీయ ఉపఖండంలోని వివిధ రాజ్యాలను దాటి బ్రిటిష్ రాజుల కిరీటాన్ని అలంకరించింది. కోహినూర్ వజ్రం యొక్క మూలం గురించి అనేక కథనాలున్నాయి. కోహినూర్ డైమండ్ ప్రథమంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనుల నుంచి తవ్వబడిందని చెప్తారు. కానీ దీనికి సంబంధించిన అసలైన బరువు గురించి స్పష్టమైన రికార్డులు లేవు. మొదటగా 186 క్యారెట్లుగా గుర్తించబడింది. ఈ వజ్రం మొదట కాకతీయ రాజుల చేతిలో ఉండేదని, తర్వాత ఢిల్లీ సుల్తాన్లకు, మొఘల్ చక్రవర్తులకు మరియు చివరిగా బ్రిటిష్ రాణి విక్టోరియాకు చెందిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. కోహినూర్ వజ్రం అనేక రాజవంశాలు, సామ్రాజ్యాల చేతులు మారింది. ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ ఈ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం ఇది మొఘల్ నెమలి సింహాసనంలో భాగంగా చేరింది. దక్షిణ పశ్చిమ ఆసియాలో అనేక రాష్ట్రాలు ఈ డైమండ్ను తమ ఆభరణాలలో భాగం చేసుకున్నాయి. తరువాత ఇది బ్రిటిష్ రాజవంశానికి చేరింది. మొఘల్ చక్రవర్తులు ఈ వజ్రాన్ని అత్యంత విలువైన వస్తువుగా భావించి దీనిని తమ కిరీటాలలో అలంకరించుకునేవారు. కోహినూర్ మొఘల్ చక్రవర్తి బాబర్ నుంచి హుమాయూన్కి, ఆపై మొహమ్మద్ షా, నాదీర్ షా వంటి అనేక చక్రవర్తుల చేతుల్లో మారింది. 1849లో బ్రిటిష్ అధికారుల వద్ద స్వాధీనమైంది. ఆ తర్వాత రాణి విక్టోరియాకు బహుమతిగా ఇవ్వబడింది. అప్పటి నుండి ఇది బ్రిటిష్ రాజకుటుంబం యొక్క గౌరవప్రదమైన ఆభరణంగా మారింది. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత కోహినూర్ డైమండ్ భారతదేశానికి తిరిగి ఇవ్వాలని అనేక దేశాలు అభ్యర్థించాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. భారతదేశం చేసిన ప్రతిపాదనలను బ్రిటన్ అంగీకరించలేదు. భారతీయులు ఈ వజ్రాన్ని భారతదేశం యొక్క సంస్కృతి మరియు చరిత్రకు ఒక చిహ్నంగా భావిస్తారు. బ్రిటిష్ వారు ఈ వజ్రాన్ని బలవంతంగా తీసుకువెళ్లారని వారు నమ్ముతారు. అందుకే తిరిగి మన దేశానికి తీసుకురావాలని కోరుతున్నారు. కోహినూర్ అనే పేరు పార్సీ భాష నుండి వచ్చింది. దీని అర్థం కాంతి పర్వతమని. కోహినూర్ యొక్క విలువను అంచనా వేయడంలో అనేక కథనాలున్నాయి. చక్రవర్తి బాబర్ ఈ వజ్రాన్ని ప్రపంచానికి 2 రోజులు తినే ఖర్చు మొత్తానికి సమానం అని వర్ణించాడు. కోహినూర్ డైమండ్ని పురాణాల్లో కూడా శమంతకమణి అనే వజ్రంతో కలిపి చూశారు. ఇది ఎంతో శక్తివంతమైన మరియు అమూల్యమైన రత్నంగా భావించబడింది. కోహినూర్ వజ్రాన్ని ధరించిన వారికి దురదృష్టం కలిగిస్తుందని ఒక నమ్మకం ఉంది. చరిత్రలో కోహినూర్ డైమండ్ ధరించిన ఏ పురుషులకైనా దురదృష్టం తెచ్చిపెట్టినట్లు భావించబడుతుంది. ఇది అనేక ఆచారాలు, విశ్వసనీయతలతో కూడుకున్న వజ్రం. రాణి విక్టోరియా నుండి ప్రారంభించి ఆమె తరువాతి వారిగా అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ వంటి బ్రిటిష్ రాజకుటుంబ సభ్యులు దీన్ని ధరించారు. ఇక కోహినూర్ ధరించిన రాజులు, చక్రవర్తులు సర్వత్రా పరాజయాలు ఎదుర్కొన్నారు. ఉదాహరణకి మహారాజా రంజిత్ సింగ్, మహమ్మద్ షా వంటి వారు దీనిని ధరించిన తర్వాత అనేక పరాజయాలు, రాజ్యాల నష్టం చవిచూసినట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఈ వజ్రం ధరించిన మహిళలకు మాత్రం అదృష్టం కూడింది. రాణి విక్టోరియా మొదలు తరువాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ వంటి వారు దీనిని ధరించాక తమ రాజ్యాలను మరింతగా విస్తరించగా బ్రిటిష్ సామ్రాజ్యం మరింత శక్తివంతం అయ్యింది. ఈ కారణంగానే కోహినూర్ డైమండ్ని పురుషులు ధరించడం దురదృష్టంగా భావించబడింది. కానీ మహిళలకు ఇది అదృష్టం మరియు విజయం తీసుకురావడానికి ప్రచారం పొందింది. ఈ వజ్రం అనేక సార్లు కోతకు గురైనందున దాని అసలు బరువు తెలియదు. ప్రస్తుతం కోహినూర్ వజ్రం లండన్లోని టవర్ ఆఫ్ లండన్లోని జ్యువెల్ హౌస్ ప్రదర్శనలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.